చేసుకున్నాను. నా జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు దేవుడు. ఒక నింద వచ్చిందని, ఒక బాధ వచ్చిందని నేను ఉండను, నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పి ఏ రోజు కూడా నేను పారిపోయింది అయితే ప్రతి మనుషుడికి, మానవులవుతున్న ప్రతి మన విశ్వాసులకు కానీ ఎవరైనా కానీ బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనం మౌనంగా కూర్చొని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఆర్థిక సమస్యలో, వ్యాపారంలో నీ భర్త మారట్లేదని, నీ భార్య మారట్లేదని, నీ బిడ్డలు మారట్లేదని, నీ లైఫ్ బాగుండట్లేదని, ఆర్థిక సమస్యల్లో నువ్వు మునిగిపోయినా, నీ వ్యాపారం జరగకపోయినా, నీకు వ్యాధి రోగాలు ఉన్నప్పుడు మనుషులకి నువ్వు ఎంత చెప్పినా నీ బాధ అయితే, నీ భారం అయితే పాదు. నీ బాధ, నీ భారం అయితే పాదు. కానీ ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తామో, ఆయన ఆరాధిస్తామో, మా దేవుడు మన ప్రార్థన మనమరా ఆలకిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పౌలు శీలైతే వాళ్ళు ఏడవట్లేదు, గొనగట్లేదు, సొనగట్లేదు. దేవుడికి నేను ఏం అన్యాయం చేశాను, అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నాను కదా.